భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం 2 రోజుల కోసం లావోస్ పర్యటనకు వెళ్లారు. లావోస్ చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ 21వ ఆసియన్ ఇండియా సమ్మిట్ 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్నారు. మొదట లావోస్ రాజధాని వియంటియాన్లో జరిగిన 21వ భారత్ ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో కీలక అంశాలపై చర్చించారు. ఆధార్, యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాల వినియోగంలో భారత్ విజ్ఞానం, అనుభవాలను ఆసియన్ దేశాలతో ప్రధాని మోదీ పంచుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో ఎదురయ్యే విభిన్న సమస్యల పరిష్కారానికి సమిష్టి చర్యలు అవసరమని భారత్ ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై తరచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలంటూ ఆగ్నేసియా దేశాల నేతలు చైనాకు సూచించారు. తర్వాత 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్లో ప్రధాని మాట్లాడుతూ తాను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చానని పేర్కొన్నారు. ఇది యుద్ధాల కాలం కాదు, యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు లభించవని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని నరేంద్ర మోదీ తెలిపారు. తన 2 రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ దేశంతో భారత్ది దశాబ్దాల స్నేహబంధమని చెప్పారు. 5 రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. అంతకుముందు మాల్దీవ్స్లో రూపే కార్డును హనీమాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వేను వర్చువల్గా ప్రారంభించారు. $400 మిలియన్, 3,000 కోట్ల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టొడుగుతోంది. ఈ తరుణంలో అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇజ్రాయెల్కు సాయం చేస్తే ఇరాన్పై దాడికి పాల్పడినట్లేనని, అలాంటి పరిస్థితులు ఎదురైతే టెహ్రాన్ కూడా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ శత్రు దేశానికి సహకరిస్తే తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామని, అందుకు ప్రతిచర్యగా టెహ్రాన్ కూడా దాడులు ఉధృతం చేస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న అగ్రదేశం అమెరికా ఇరాన్ను కట్టడి చేసేందుకు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్కు నిధులు వచ్చే మార్గాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇరాన్కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై యుఎస్ ఆంక్షలు పెంచినట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు వివరించింది. ఇవి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా ఇరానియన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపించింది. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి నోబెల్ అవార్డును ప్రదానం చేస్తారు. 2024 సంవత్సరానికి గాను మెడిసిన్ విభాగంలో అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రూవ్కున్ వైద్య శాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. అమెరికన్ సైంటిస్టులు డేవిడ్ బకర్, జాన్ మైకేల్ జంపర్, బ్రిటిష్ సైంటిస్ట్ డెమిస్ హసాబిస్లను ఈ ఏడాది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. మరోవైపు నోబెల్ శాంతి బహుమతికి జపాన్కు చెందిన సంస్థ నిహాన్ హిడాంక్యోను ఎంపిక చేసింది. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి గాను ఆ సంస్థకు నోబెల్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో తెలుగు కమ్యూనిటీ ప్రజలు బతుకమ్మ పండుగను భారీ ఎత్తున నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను చేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. మరోవైపు లండన్లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి ప్రవాస భారతీయులు హాజరయ్యారు. సింగపూర్లో బతుకమ్మ సంబరాలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్ఆర్ఐలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కాగా తెలంగాణ బతుకమ్మ పండుగకు అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు దక్కింది. బతుకమ్మ అంటే ఒక ఫెస్టివల్ మాత్రమే కాదని, ప్రకృతి, సమాజం, మహిళలు జరుపుకునే ఓ శక్తివంతమైన పూల పండుగ అని అభివర్ణించారు.